దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికి నే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓ శిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటమని నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా, అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలి వాటంలాగా ఆగేల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా తారే రారే రారి రే, 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 తారే రారే రారి రే. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం సెట్ లో యూనిట్ లో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు ఈ పాటని. వండర్ఫుల్. ఎంత చక్కగా పాడావంటే నేను ఎలా అయితే నేర్పించాను అలాగే పాడావు అసలు. నువ్వు సిగ్గుపడకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ప్లీజ్. ఓకే సో గైస్ యు రెడీ? ఓట్స్. ఓకే గ్రాండ్ జ్యూరీ ఓట్స్ ఇచ్చారు, ఆ ఓట్స్ పర్సంటేజ్ ఎంతో చూద్దాం. రైట్, హియర్ వి గో. Wonderful, 100 out of 100. Super. సర్బోస్ గారు, యశస్వి గారు చాలా చాలా బాగా పాడారు. అసలు నేను నిజంగా ఆ పాట 2-3 సార్లు విన్నప్పుడు ఆ గాలి వాటం లాగా అనేది ఒక చోట అసలు ఆ పాటకి మొత్తం హృదయస్థానం ఆ గాలివాటం అనే మాట దగ్గర ఉంది అని నా అభిప్రాయం. గాలివాటం లాగా ఆగేల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట. ఆ మాట విన్నప్పుడు ఎలాంటి అనుభూతి, ఎలాంటి ఉద్వేగం కలిగిందో మళ్ళీ అదే భావోద్వేగం మీరు పాడుతుంటే నాకు అనిపించింది. ప్రతి మాటలోను ప్రతి పదంలోనూ అనుభూతి అలా ధ్వనించింది. జీటీవీ వాళ్ళ అన్వేషణ ఫలిస్తోందనిపిస్తుంది.
చిరునామా లేక ఏ బదులు పొందని థ్యాంక్ యూ సార్. మ్యామ్ సార్ చెప్పారు, ఇంకా నేను చెప్పక్కర్లేదు. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెసివ్ వాయిస్ యాక్చువల్ గా మీది. టెన్షన్ మాని నవ్వుతూ పాడొచ్చు, ఇంకా బాగుంటుంది. చాలా అద్భుతంగా పాడారు. రారే 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 థ్యాంక్ యూ మ్యామ్. కోటి గారు. దిస్ రియల్ ఆర్నమెంటెడ్ సింగింగ్ అంటారు. అన్ని హంగులతోటి ఉన్నటువంటి వాయిస్, రియల్ వాయిస్, ఒరిజినల్ వాయిస్. నా వెంటవని నువ్వెంత ఒంటరి మనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక స్మృతుల్ని తరులు ఎరగ నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెంట నేను కూడా ఎప్పటి నుంచో అంటే ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నాను, బట్ చెప్పారు 10th పాస్ అవ్వాలి కంపల్సరీ అన్న. 10th పాస్ అవ్వాలి కంపల్సరీ అన్న. జాగ్రత్తగా వెళ్ళి కూర్చోనా. రారే రారే రారే